బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని అన్నారు మంత్రులు. కాళేశ్వరం పైన ఉన్న శ్రద్ధ ఇతర ప్రాజెక్టులపై పెట్టి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలో రైతులు, నిరుద్యోగులకు న్యాయం చేశామని అన్నారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ డెవలప్మెంట్ కొనసాగుతోందని అన్నారు మినిస్టర్స్. నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదని సామాజిక బాధ్యత అని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు 5 దశల్లో 55 కిలోమీటర్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఫేజ్ 1 సుమారు 7,055 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకునేందుకు సాంకేతిక ఆర్థిక చర్చలు విజయవంతంగా ముగిశాయని మంత్రులకు తెలిపారు అధికారులు. ఫేజ్ 1 లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ 21 కిలోమీటర్ల మేరకు నిర్మాణ పనులను ఎటువంటి ప్రభావం లేని తొలి 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంతో మహారాష్ట్రకు ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో హేటీ గ్రామం దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు మంత్రులు. ప్రాణహిత నదికి హారతిచ్చి గంగాదేవికి కొబ్బరికాయ కొట్టి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంప్లిమెంట్ చేయొద్దు, కమిషన్లు ఎట్లా దోచుకోవాలి, ఈ ప్రాజెక్ట్ని విఫలం చేయాలని చెప్పి ఆ రోజులలో పోయి ఫడ్నవీస్ గారితో 148 మీటర్లు చేసి ఈ ప్రాజెక్ట్ని తుమ్మడిగట్ట నుంచి మేడిగట్ట వరకు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ప్రాణహిత చేవెళ్లలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 35,000 కోట్ల ప్రాజెక్టులో అప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయింది. అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కాళేశ్వరం అనే పేరు పైన మేడిగడ్డ, సుందిళ్ళ, లిఫ్ట్ల పేరు పైన 1,000 కోట్లు కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రాణహిత చేవెళ్ల ద్వారా వైఎస్ఆర్ రాజశేఖర ప్రయత్నం చేసినప్పుడు ఇది 16 లక్షల ఎకరాల్లో ఆదిలాబాదు జిల్లాకు కూడా సుమారుగా 1,50,000 ఎకరాలు ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు మంత్రి తుమ్మల. ఇప్పటికే 1,650 కోట్లతో 1,22,000 మంది రైతుల నుంచి 6,74,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసిందని తెలిపారు. సెక్రటేరియట్ లో మొక్కజొన్న కొనుగోలుపై రివ్యూ చేశారు మంత్రి. మొక్కల కొనుగోలు పర్యవేక్షణకు జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించిందన్నారు తుమ్మల. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని అన్నారు మంత్రి కొండా సురేఖ. హనుమకొండలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. విద్యార్థులకు టాలెంట్ తో పాటు స్కిల్స్ ఉండాలన్నారు కొండా సురేఖ. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ రేపు మరి యూత్ ఏదైతే ఉందో ఈ మత్తు బానిసలవి రోడ్ల మీద వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వరంగల్లో కూడా ఎన్నడూ చూడనటువంటి మరి దారుణాలను రోడ్ల మీద తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, ఈ క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. అది ఎందువల్ల అంటే మీరు మత్తుల బానిస కావడం వలన. తలసేమియా అంటువ్యాధి కాదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తలసేమియా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని స్పష్టం చేశారు. వరల్డ్ తలసేమియా డే సందర్భంగా తలసేమియా అవేర్నెస్ వాక్ ను హైదరాబాద్ లోని HMDA గ్రౌండ్ లో జెండా ఊపి ప్రారంభించారు దామోదర. That no child should be left, no parents or would-be parents should be left without they knowing the disease called thalassemia or sickle cell, which are inherited blood disorders. And government is making Warangal Super Speciality Hospital a center of excellence for hemoglobinopathies. కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వాలు పేదలకు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేకపోయాయన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు జూపల్లి.